ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ కి దగ్గరవుతున్న కొద్దీ ముంబై ఇండియన్స్ తన తడాకాతో పాయింట్స్ టేబుల్లో టాప్లో నిల్చుంది. సీజన్ ఆరంభంలో అట్టడుగు స్థానాలతో పోటీపడిన ముంబై ఇండియన్స్ ఇప్పుడు టాప్ ప్లేస్లో కింగ్లా కూర్చుంది. మొదటి 5 మ్యాచ్లలో కేవలం ఒక్కటే గెలిచిన హార్దిక్ సేన ఆ తర్వాత వరుసగా 6 విజయాలతో ముంబై ఇస్ బ్యాక్ అని చాటి చెప్పింది. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ 7 విజయాలతో టేబుల్ టాప్లో నిల్చొంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కంటే నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో ముంబై ఫస్ట్ ప్లేస్కి చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో మొదలుపెట్టి వరుసగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్, రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్ వరుసగా 6 మ్యాచ్లు గెలిచింది. 14 పాయింట్లతో 1.274 రన్ రేట్తో టాప్ ప్లేస్లో నిల్చుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 మ్యాచ్లలో 7 గెలిచి 0.521 రన్ రేట్తో రెండో స్థానంలోకి కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు ప్లే ఆఫ్ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్లలో 6 గెలిచి మరో మ్యాచ్ డ్రా కావడంతో 13 పాయింట్లతో 0.199 రన్ రేట్తో మూడో స్థానంలో ఉంది. గుజరాత్ టైటన్స్ 9 మ్యాచ్లలో 12 పాయింట్లతో 0.748 నెట్ రన్ రేట్తో 4గో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 10 మ్యాచ్లు ఆడి 12 పాయింట్లతో 0.362 రన్ రేట్తో 5వ స్థానంలో ఉండగా, లక్నో సూపర్ జైంట్స్ 10 పాయింట్లతో -0.325 రన్ రేట్తో 6వ స్థానానికి పడిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లకు దాదాపు ప్లే ఆఫ్స్ ఆశ లేనట్టే అని చెప్పొచ్చు. భారీ అద్భుతం జరిగితే తప్ప ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్కి చేరుకోలేవు. కేకేఆర్ 9 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతుండగా, సన్ రైజర్స్ 6 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. ఐపీఎల్లో 5 ట్రోఫీలు గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ నుండి ఫస్ట్ ఎలిమినేట్ అయిన జట్టుగా నిలవగా, ముంబైపై ఓటమి తర్వాత రాజస్థాన్ కూడా ఎలిమినేట్ అయింది. రాజస్థాన్ రాయల్స్ 6 పాయింట్లతో 8వ స్థానంలో ఉండగా, సిఎస్కే 4 పాయింట్లతో అట్టడుగు 10వ స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా ఐపీఎల్లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ హిస్టరీలో తొలి ముంబై ఇండియన్స్ ప్లేయర్గా హిట్ మ్యాన్ నిలిచాడు. ఇప్పటి వరకు ఏ ముంబై ఇండియన్స్ ప్లేయర్కి ఈ ఘనత దక్కకపోవడం విశేషం. డెక్కన్ ఛార్జర్స్తో ఐపీఎల్లోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ ఆ తర్వాత ముంబై ఇండియన్స్లోకి వెళ్లాడు. ముంబై ఇండియన్స్ తరపున ఆటగాడిగా ఆడుతూ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాడు. రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ 5 ఐపీఎల్ ట్రోఫీలు సాధించింది. ఓవరాల్గా ఐపీఎల్లో 6,905 పరుగులు చేయగా వాటిల్లో 6,000కు పైగా పరుగులు ముంబై ఇండియన్స్ తరపునే చేయడం విశేషం.